ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఒకవైపు ఫ్యాన్స్ హంగామా జరుగుతుంటే పోలీసులు మాత్రం చాలా పకడ్బందీగా రక్షణ చర్యలు కూడా అన్ని తీసుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యాన్స్కి కానీ సెలబ్రిటీలు కానీ ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. మన దగ్గర ప్రస్తుతం ఏసీపీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం మీరు పొద్దున్నుంచి కూడా చూస్తున్నాను పోలీసులు చాలా బందోబస్తు కూడా ఏర్పాటు చేసి మొత్తం కూడా ఎక్కడ ఫ్యాన్స్కి ఇబ్బంది లేకుండానే సెలబ్రిటీ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన సార్ సరే, ఈరోజు ఇది ఓజీ ఈవెంట్ ఈరోజు ఇక్కడ ఉంది కాబట్టి వారు హీరోనే కాకుండా డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా కాబట్టి తప్పనిసరిగా సరైనటువంటి బందోబస్తు పూర్తిగా మా కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు దీనికోసం. మా డీసీపీ గారు వారు కూడా ఉన్నారు. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ క్రేజీ ఉన్నటువంటి హీరో కాబట్టి క్రౌడ్ అంతా ఎక్కువనే వస్తుంది మేము ఎక్స్పెక్ట్ చేసాం. దానికి తగ్గట్టుగానే బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. అండ్ కొద్దిగా గ్రౌండ్ కండిషన్స్ కూడా అనుకూలంగానే మొత్తం లోపల బ్యారికేడ్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే మీరు చూస్తున్నారు మా పోలీసులు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి దే ఆర్ వర్కింగ్ అండ్ అంతా పీస్ఫుల్గానే జరిగిపోతుంది. అవును సార్, గతంలో చూసాం సార్ చాలా పెద్ద పెద్ద ఈవెంట్లు జరిగాయి. అప్పుడప్పుడు ఇబ్బంది జరిగిన తర్వాత నుంచి మొత్తం కూడా పోలీసులు చాలా పకడ్బందీగా చేసి ఈ మధ్య జరుగుతున్న ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్న కూడా వార్ 2 కానీ ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు మీ ఆధ్వర్యం మేము పొద్దున్న చూశాను సార్, మీ అన్ని ఏరియాలు మా నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చేసి ఎవరికి వాళ్ళు మొత్తం మీరు కేటాయించిన వెళుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎంతో ఒక ప్లానింగ్ మొత్తం కూడా దీని మొత్తం కూడా ఉంది. ఇది మొత్తం ఈ ప్లానింగ్ ఎలా మీరు చేసుకున్నారు సార్? మొత్తం అంటే టోటల్గా దీన్ని సెక్టార్స్గా విభజించేసి ఆ సెక్టార్స్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ని పెట్టి దానికి తగ్గట్టుగా పూర్తిగా ఫోర్స్ ఇవ్వడం జరిగింది. డీసీపీ సెంట్రల్ జోన్ అండ్ ఏసీపీ హ్యాబిట్స్ వీళ్ళందరూ కలిసి దీన్ని పర్ఫెక్ట్గా ప్లానింగ్ కూడా చేశారు. దానికి తగ్గట్టుగా మేమందరం వర్క్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎన్ని గంటల దాకా ఉంటుంది సార్ ఈవెంట్? అది మనకేం తెలుస్తుంది, అది ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఓకే వి విల్ డూ. మొత్తాన్ని మనం చూడొచ్చు, పోలీసులు మాత్రం చాలా పకడ్బందీగా కూడా చేసి ఏర్పాట్లు అయితే చాలా గ్రాండ్గా చేశారు. పోలీసులు ఒకవైపు శాంతి భద్రతలు కాపాడుతూనే ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా శాంతి భద్రతలకు ముఖ్యంగా, ఎందుకంటే ఫ్యాన్స్ ఉత్సాహం ఒక రంగంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాట్లు అయితే చాలా బాగానే ఉన్నాయి. పోలీసులు మాత్రం పకడ్బందీగానే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొకవైపు పవన్ ఫ్యాన్స్ మాత్రం ఉత్సాహంగా కేకలేస్తూ పవన్ రాక కోసం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఈవెంట్ ఇక స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇక ఈవెంట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉద్దేశం ఏం చెప్తాడని కూడా చూడొచ్చు. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.